H1 వాళ్ళు కానీ H4 వాళ్ళు కానీ జాబ్ లేకుండా పేరోల్ రన్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అన్ని రకాలుగా చెక్ చేస్తారు. ఎందుకంటే జాబ్ లేకుండా పేరోల్ రన్ చేసుకున్నప్పుడు ఎట్లుంటుందంటే ఏదో ఒక రకంగా ఇటో అటో డబ్బులు వాడికి ఇవ్వడమో డ్రా చేయడమో ఇలాంటివి ఉంటాయి. తర్వాత కొంతమంది ఏంటంటే పేరోళ్ళు అంటే బ్యాలెన్స్డ్గా రన్ చేయట్లేదు. అంటే ఇప్పుడు ఈ నెల పే చెక్ రన్ చేస్తారు కన్సల్టెంట్, నెక్స్ట్ మంత్ చేయడు, ఆ తర్వాత ఎప్పటికో ఇస్తారు. నేను నాకు ఎవరో అప్రోచ్ చేయారు ఇన్స్టాగ్రామ్లో, ఒక 2-3 months పే చేయలేదట, తర్వాత పే చేశారంట. మధ్యలో ఏది ఒక 2-3 నెలలు ఆ సైకిల్ కరెక్ట్గా మెయింటైన్ చేయలేదంట. అంటే అది ఎలా ఉంటుందంటే పర్ఫెక్ట్ జాబ్ ఉన్నట్టు ఉండదు. ఇప్పుడు ఒక కంపెనీలో మనం పర్ఫెక్ట్ పని చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ కంపెనీలో పని చేస్తున్నాం, నెలగానే వాడు ఏదో ఒక పర్టికులర్ డేట్కి జీతం ఇస్తాడు. అదే కన్సల్టెంట్ దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, వాడు ఒక 100 మంది దగ్గర నుంచి క్లెయిమ్లు చేసుకుంటూ ఉంటాడు కదా. సో ఈ పర్టికులర్ పర్సన్ పనిచేసేటువంటి కంపెనీ నుంచి వచ్చిన డబ్బులతోనే ఇతనికి శాలరీ ఇవ్వాలని ఏం లేదు కదా. వాళ్ళ కాంట్రాక్ట్లు నడుస్తూ ఉంటుంది కాబట్టి ఏదో ఒక టైంలో ఆ 15వ తారీఖు ఒకసారి, 20వ తారీఖు ఒకసారి, 25వ తారీఖు ఒకసారి, ఇలాంటివన్నీ కూడా ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి. ఎప్పుడు క్రియేట్ చేస్తాయి అంటే మీరు ఎక్స్టెన్షన్కి వెళ్ళినప్పుడు. దాంతోపాటు అదర్ దాన్ దట్ మీరు ఎక్కడన్నా పొరపాటున ఏ ఆర్గ్యుమెంట్లోనో ఎవరైనా సరే మీ మీద ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీసా రివోక్ అవుతుంది. సో ఇంకొకటి కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే దీంట్లో చాలా వరకు ఉన్నవి ఏంటయ్యా అంటే ఓవర్ స్టేలు కూడా ఉన్నాయట. అంటే ఈ 1,00,000+ వీసాలలో ఓవర్ స్టేలు, డియుఐలు, డొమెస్టిక్ వైలెన్స్లు, డిడబ్ల్యూఐలు, తర్వాత ఇట్లా ఈ ఆర్గ్యుమెంట్లు చేసుకోవటాలు